వీళ్ళ కళను కాలు గోరు నుండి పడితే కంటి రెప్పదాకా కళ్ళలో పెట్టుకొని రూపనిచ్చి రూపాన్ని ఇస్తే వీళ్ళకి దేవుడు ప్రతిసారి కన్నీళ్ళే ఇస్తుండు. అన్ని రేట్లకు కొన్ని చాలా రేట్లు పెరిగినాయి. మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. లాస్ట్ సారి వాన వచ్చి విగ్రహాలను తయారు చేసి చిన్నగా డ్యామేజ్ అయింది అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మనం కుమార్ చిత్రకళ ఆర్ట్స్లో అయితే ఉన్నాం వేములవాడ. వీళ్ళు చాలా ఇయర్స్ నుండి వినాయకులు అయితే తయారు చేస్తున్నారు. ఈసారి ఎన్ని వినాయకులు తయారు చేసిళ్ళు, ఇప్పటివరకు ఎన్ని సేల్ అయినాయి, ఇంకెన్ని అట్లా పెండింగ్లో ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఎన్ని పోయినాయి ఏందని మనం పూర్తిగా తెలుసుకుందాం. వేములవాడ బైపాస్ రోడ్కు సంసంగ్ షోరూమ్ అపోజిట్ ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ. ఇది ఇంకొకసారి ఏంటంటే సిరిసిల్ల వీళ్ళే రెడీ చేశారా? ఈ బొమ్మల్ని తయారు చేసింది అన్ననే. ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నాం? 5 years అవుతుంది. మీ నాన్న 15 years నుండి డాడీ చేస్తుండు. ఈయన 5 years అవుతుంది. ఇది అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? 3 months. 3 months. 3 months కష్టం. ఇంకా ఇందులో ధరలు నాకు అంత కావాలి ఇంత కావాలి. ఓకే, ఈసారి ఎన్ని విగ్రహాలు తయారు చేసిళ్ళు? మీ దగ్గర హైట్ ఎప్పటిదాకా, అంటే పెద్ద హైట్ ఎంత దాకా ఉంది? 9 feet దాకా ఉంది. అంటే ఇక్కడ వేములవాడలో వచ్చేసి 9 feet ఉన్నాయి, సిరిసిల్ల 13 feet దాకా ఉంది. 30 feet దాకా ఉన్నాయి. అంటే సిరిసిల్లలో కూడా వీళ్ళే ఉన్నాయట. సిరిసిల్ల అడ్రస్ ఎక్కడ? చంద్రంపేట బజాజ్ షోరూమ్ ఆపోజిట్. కుమార్ చిత్రకళ ఆర్ట్స్ అని ఉంటుంది. వేములవాడ అయినా సిరిసిల్ల అయినా కొద్దిగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన విలేజ్ లో ఉన్న వాళ్ళు, మన ముంగట్నే ఉన్న వాళ్ళు, మీరు ఎక్కడికి వెళ్ళి విగ్రహం తెచ్చినా మళ్ళా డ్యామేజ్ అయినా అన్న చేతులైనా చేస్తాడు. చిన్న చిన్న బేరాలు బొమ్మలను తీసుకొచ్చి బేరాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకోకుండా వీళ్ళతోనే కొద్దిగా బేరం ఆడి తీసుకుపోండి విగ్రహాలకు. వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కడెక్కడ నుండో తీసుకొస్తారు, హైదరాబాద్ నుండి అలా. సో మన లోకల్లో మనం సపోర్ట్ చేస్తే బెస్ట్ కదా. సపోర్ట్ చేస్తే మంచి మంచి బొమ్మల్ని మనకు మీకు కావాల్సినవి, మాకు ఇట్లా కావాలి అన్న అని ఆర్డర్ చేస్తే మీరు చేయగలుగుతారా? చేయగలరు. అవే పైసలు వీళ్ళకి ఇస్తే వీళ్ళు చేస్తామని అంటున్నారు. ఇప్పటివరకు ఏమైనా బుకింగ్ అయినాయన్నా? ఇంకా ఇప్పుడు 10 pieces. ఇంకెన్ని పీసులు అయినాయి? సో ఉన్న మొత్తం సేల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. మీ కష్టానికి ఫలితం వస్తుంది. ఎందుకంటే మీరు దేవుళ్ళు నమ్ముకొని మీరు స్టార్ట్ చేసి కాబట్టి పక్కా డెఫినెట్లీగా మన వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి తీసుకోవాలని అనుకుంటున్నాం. సో ప్లీజ్ కొంచెం దయచేసి మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇంతకంటే పెద్ద పెద్ద బొమ్మలు తయారయ్యానికి మీరు సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళ కళను కాలు గోరు నుండి పడితే కంటి రెప్పదాకా కళ్ళలో పెట్టుకొని రూపనిచ్చి రూపాన్ని ఇస్తే వీళ్ళకి దేవుడు ప్రతిసారి కన్నీళ్ళే ఇస్తుండు. దయచేసి మీరన్నా పెద్ద మనసుతో కోరుకొని బొమ్మలు తీసుకొచ్చి బేరం ఆడుతున్నా, బేరగాళ్ళతో కాదు, నిజంగా చెప్తున్నా. వీళ్ళు నచ్చి బేరం ఆడితే వీళ్ళు అదే రేటుకి ఇస్తారు. ఎందుకంటే కాస్ట్ కూడా అన్ని పెరిగినాయి, కలర్స్ పెరిగినాయి, అన్ని బొమ్మలు పెరిగినాయి. ఒక్కొక్క పెయింట్ వీటిని ఆగిపోతే మళ్ళీ వీటిని దాచిపెట్టాల్సి వస్తుంది. ఈ షెడ్ రెంటేనా? ఈ షెడ్ 1 year దీనికి రెంట్ కట్టాలి. అన్ని రేట్లకు కొన్ని చాలా రేట్లు పెరిగినాయి. మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇలాగ ఇప్పటి వరకు మొత్తం ఎన్ని పోయినాయి? 10 pieces. ఇంకా 10 pieces. ఇంకెన్ని పీసెస్? ఇంకా 60. ఇంకా 60. సో 60 కూడా సేల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనం లోకల్ వాళ్ళం ఉండి ఎందుకు మనకే సపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఒకసారి ఆలోచించండి. సో వీళ్ళే తయారు చేసి అమ్ముతారు కాబట్టి మీకు చాలా తక్కువ, అంటే వీళ్ళ రీజనబుల్ రేట్లను అయితే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వీళ్ళే మేకింగ్ చేస్తారు కాబట్టి. సో అదొకటి ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ పోయి ఇక్కడ పోయి తీసుకొచ్చే కన్నా మీరు లోకల్లో ఉన్న వాళ్ళు వీళ్ళనైతే విజిట్ కండి. పక్కా మీరు ఒకసారి రేట్ అయితే చూసుకోండి. ఇక్కడ తక్కువనే దొరుకుతుంది మ్యాక్స్. అవునా? తక్కువనే ఉంటుంది. ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు? ఈ 9 feet ఉంటుంది. ఇది 17,000 ఉంది. 17,000. ఇదే మన హైదరాబాద్ లో 20,000 30,000 ఉంటది. ఒకసారి మీరే ఆలోచించండి. మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచించేది ఏంటంటే ట్రావెలింగ్ కూడా పడుతుంది. దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని వీళ్ళే అదే బేరమిల్లతో ఆడితే వీళ్ళు చేసిస్తామంటారు. మీకు ఎలాంటి విగ్రహం అయినా సరే మీరు ఏమన్నా ఆర్డర్ చేయగలరు. 3 months ముందు ఇస్తే చేయొచ్చు. 3 months ముందు ఇస్తే మీకు ఎలాంటి విగ్రహం కావాలన్నా వీళ్ళు తయారు చేయడానికి రెడీ. వీళ్ళ నాన్న 15 సంవత్సరాల నుండి ఓన్లీ దేవుణ్ణి నమ్ముకొనే కష్టం చేస్తా ఉన్నాడు. పాపం చాలా బాధపడ్డారు. 2 years కరోనా బ్యాక్ టైంలో అయితే
నేను ఇలా చాలా సార్లు పరామర్శించాను. అన్న ఎట్లుంది అని అంటే, అన్న కోవిడ్ లో అయ్యేవాటి మాకు కోవిడ్ ఎంత దెబ్బేసింది, లక్షలలో ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఒక 20 లక్షలు 30 లక్షలు, ఎందుకంటే ఫస్ట్ ముందుగా పెట్టుబడి పెట్టాలి. 6 నెలల ముందు పెట్టుబడి పెట్టి, ఎందుకంటే ఇవన్నీ సామాన్ తేవాలి కాబట్టి తీసుకొచ్చి పెట్టి అప్పుడు లాస్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళకు కొద్దిగా వాన వచ్చి విగ్రహాలను తయారు చేసి చిన్నగా డ్యామేజ్ అయింది అక్కడ. ఎందుకంటే వాన లోపలికి రావడం వల్ల డ్యామేజ్ అయ్యి, మీరు సపోర్ట్ చేస్తే కొద్దిగా వీళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్క మనిషికి మనం సెల్ఫీ చేస్తేనే అదైతే ఉంటుంది. ఇంకెందుకు పూర్తి అడ్రస్ నేనైతే బయోలో ఇస్తా, ఏమైనా డీటెయిల్స్ చెప్పాను. వేములవాడలో అయితే శాంసంగ్ షోరూమ్ అపోజిట్ లో మీకు విగ్రహాలు కనబడతాయి, సందు లోపల ఉంటుంది. సిరిసిల్లలో అయితే చంద్రంపేటలో బజాజ్ షోరూమ్ అపోజిట్ లో మీకు విగ్రహాలు కనబడతాయి బయటనే, 13 ఫీట్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి. థ్యాంక్ యూ.